రైట్, ఇక ఇవాల్టి డిబేట్లో ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, శ్రీనివాస్ గారు, అంతన్నారు ఇంతన్నారు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ముందు ఎన్నికల్లో అధికారం రావడమే పరమావధిగా అలవికాని హామీలన్నీ గుప్పించి బీసీలు సగం జనాభా ఉన్నటువంటి బీసీల నుంచి ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఏదో ఒక సాకుతో వాటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ మొత్తానికి మోసం చేసింది కాంగ్రెస్ అనేటువంటిది ఇటు ప్రజల్లో నుంచి, మెయిన్గా బీసీ జనాభా నుంచి, అలాగే విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజన్యూస్ ప్రధానికానికి, రోజా గారికి, బొల్లం మల్లయ్య గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి. ఇప్పుడు ఒకటి, రోజా గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చూసాము. మేము 53% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాము. చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ 53% వార్డు మెంబర్స్ ఇచ్చింది. ఓవరాల్ గా ఇవాళ ఏదైతే 42% అనుకున్నామో మొత్తం మీద చూసుకుంటే కూడా 43% ఇవాళ కాంగ్రెస్ ఏదైతే బీసీలు రాజ్యాధికారంలోకి రాగలిగారు పురపాలికల్లో. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ ప్రపోజల్ పెట్టడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ అనివార్యంగా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నాగార్జున సాగర్ మున్సిపాలిటీకి మనం ఇన్ఛార్జ్ చేశాను. అక్కడ ఆరు స్థానాలను మేము బీసీలకు ఇవ్వడం జరిగింది. మా పాలేరు నియోజకవర్గంలో ఎదులాపురం ఉంటే ఎదులాపురంలో 16 జనరల్ ఉంటే కూడా 10 వాటిని అదర్ దాన్ ఓసీకి ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి వాళ్ళకి ఎట్టదిరిగి 40% ఇవ్వాల ఉద్దేశంతో రాజ్యాంగ పరంగా సాధ్యం కానప్పుడు టైం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మేము కవర్ చేసి దాంట్లో భాగంగా ఖచ్చితంగా మేము వాళ్ళకి 53% ఇవ్వడం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించగలిగాం. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఇచ్చాం. రోజా గారు మీకు చాలా స్పష్టంగా తెలుసు, ఎందుకంటే రికార్డెడ్ అయ్యి నేను ఒక్కడిని చెప్పేది కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఫలితాలు అన్ని పేపర్లో చూసాము, టీవీలో కూడా చూసాము. సో ఎక్కడ కూడా వాళ్ళకు 43% నుంచి 53% వరకు వచ్చినాయి. సో దాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనివార్య పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి మేము కల్పించిన వాళ్ళు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ చూసుకుంటే దాదాపు 3 గంటల నుంచి కూడా బడ్జెట్ జరుగుతుంది. బడ్జెట్ లో కూడా ఇప్పుడు బీసీలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూసారు మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీ రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఎన్నిక ఏదైనా కూడా బీసీలకు సమాన ప్రాధాన్యత ఇచ్చాం. జూబ్లీస్ ఎన్నిక జరిగినప్పుడు కూడా నవీన్ యాదవ్ నిల్చోబెట్టడం జరిగింది. బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం కూడా జరిగింది. అవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఎన్నికలలో ప్రతి చోట కూడా బీసీలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఇవ్వాలనే ఉద్దేశంతో ఉందో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీజేపీ అడ్డుకుంది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అడ్డుకున్నారు. దాన్ని మేము చాలా స్పష్టంగా మాకున్నటువంటి అవకాశాల మేరకు మాక్సిమం బీసీలకు ఇచ్చాము. అది స్పష్టంగా రికార్డెడ్ గా అందరు కూడా డేటా అర్థమవుతుంది. వాళ్ళ సీక్రెట్ కూడా ఎక్కడ లేదు. అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా బీసీలకు కూడా మేము తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇంకా లేకపోతే ఎంపీ రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు సైబరాబాదు మల్కాజ్గిరి ఉన్నటువంటి మా ఖమ్మం కావచ్చు, వరంగల్ ఉన్నటువంటి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఎక్కడ చూసినా కూడా బీసీలకు ఖచ్చితంగా మేము ప్రాధాన్యత ఇస్తామని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ తో పాటు ఇవాళ మీరు చూసారు మాకు అంత మెజార్టీ వచ్చిందంటే దాదాపు 75% మున్సిపాలిటీలు, ఆల్మోస్ట్ ఒక 90 మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోగలిగామంటే బీసీ ఓట్లు మాకు ఎంత టర్న్అవుట్ అయినాయో మీరు చాలా స్పష్టంగా హెచ్ఎంపీ రాజన్యూస్ ప్రధానికంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ లో కూడా మేము ఎక్కడ కూడా బీసీలకు కూడా వాళ్ళకి కేటాయింపులు చాలా స్పష్టంగా కేటాయింపులు చేసి వాళ్ళకి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు అనుగుణంగా మేము బడ్జెట్ కేటాయించడానికి కూడా అవకాశం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకు ఏటా బడ్జెట్ లో మీరు ఎంత ఇస్తామని చెప్పారండి? 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు ప్రతి ఏడాది. ఎస్ మేడం, ఒక్క నిమిషం. ఏంటంటే బీసీలకు కూడా 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు ఉన్నటువంటి కులాలందరికీ కూడా కులాల వారికి 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు నియమించే అవకాశం ఉంది. సో అంటే మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే న్యాయంగా జరిగిందో బీసీలకు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క బీసీకి కూడా ఇవాళ అర్థమైపోయింది. మనం చూసాము ఇవాళ బీసీలే కావచ్చు, ఎంబీసీలే కావచ్చు, సంచార జాతులే కావచ్చు, అర్ధ సంచార జాతులే కావచ్చు, ఇంకా ఎలాంటి అన్ని రకాలైనటువంటి బీసీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేయడం వల్లే మేము వాళ్ళ ఎన్ని సీట్లు గెలుచుకోగలిగాం మున్సిపాలిటీలో కూడా. ఈ సందర్భంగా బీసీలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం వల్ల మేము ఇవాళ ఇంత దూరం రాగలిగాం. రేపు కూడా మీ సహాయ సహకారాలు అన్ని ఎన్నికల్లో ఉంటాయని నేను భావిస్తున్నా. మేము ఏ విధంగా చూసుకున్నా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి సర్కార్, చేతల ప్రభుత్వం అని చెప్పేసి మేము నిరూపించాం. చాలా వరకు కూడా బీసీలకు ఇచ్చుకుంటూ వచ్చాం. మీరు చూసారు రోజా గారు మొన్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నప్పుడు రేణుకా చౌదరి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చాం. అంటే అనిల్ కుమార్ యాదవ్ యంగ్ అయినా కూడా బీసీకి మేము ఏదైతే కట్టుబడి ఇచ్చాం.
అదేవిధంగా ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా శంకర్ నాయక్ గారికి ఇచ్చాము, అదేవిధంగా మరి విజయశాంతి గారికి ఇచ్చాము, అదేవిధంగా మళ్ళీ అద్దంకి దయాకర్ గారికి ఇచ్చాము. చూడండి, మీరు గమనించాలి రాజనీతి ప్రధానికం కూడా చూడండి, ఎక్కడ కూడా మరి వాళ్ళ రాష్ట్ర చరిత్రలో ఎవరు కనువిన రీతిలో బీసీలకు ఇవాళ సముచిత న్యాయం, సముచిత గౌరవం, సముచిత స్థానం కల్పించాం కాంగ్రెస్. ఇవాళ అందుకనే బీసీలు కూడా మాకు మొన్న ఓట్లు చాలా వరకు వేశారు. నేను ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్నాను కాబట్టి చాలా మంది కూడా వాళ్ళు అంటూ ఉంటారు నాతోటి, మీరు వచ్చిన తర్వాత బీసీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా న్యాయం జరిగిందండి, అంతకుముందు మాకు అసలు గుర్తింపే ఉండేది కదని చెప్పేసి. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎంబీసీలకు కూడా ఎమ్మెల్యే టికెట్ చేయడం మనం గమనించాం. మీరు చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానికం గమనించాలి. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వార్డు మెంబర్లకు కూడా ఎవరైతే ఎంబీసీలు కానీ అందరు కూడా, అంటే బీసీలలో కూడా ఎంబీసీలు ఎవరైతే వెనకబడ్డ బీసీలు వాళ్ళకు కూడా అందరికీ కవర్ అయ్యేటట్టుగా ముద్రాదులు కానీ, పద్మశాలీలు కానీ, గౌడ్స్, యాదవ్స్ ఎవరిని కూడా విస్మరించకుండా ప్రతి కులాన్ని కార్పొరేషన్లు కూడా మీరు గమనించండి మేడం, అదేవిధంగా మున్సిపాలిటీని కూడా గమనించండి. అన్ని కులాలకు బీసీలలో కూడా మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కులాలకు కూడా మరి న్యాయం చేసేటట్టుగా చేయడం జరిగింది. ఎందుకంటే మేము బీసీది ఎత్తుకున్నాం, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మరి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మేమందరం కూడా బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఇప్పుడు రానున్నటువంటి పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పర్సంటేజ్ మీరు ఇచ్చుకుంటూ వెళ్తారు అంతేగా, 53%? ఖచ్చితంగా మేము ఇస్తాం మేడం. ఎందుకంటే మీరు చూశారు కదా మొన్న, ఎందుకంటే రికార్డెడే ఇది, ఎందుకంటే రికార్డెడ్ అన్ని పేపర్ల టీవీలో చూసాం మనం. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ తగిన సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని కల్పిస్తుంది. మేము ఖచ్చితంగా చాలా స్పష్టంగా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా తెలియజేస్తున్నాం. ఓకే.